అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ఎం గోవిందరాజులు. నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా ఏళ్ళుగా మా ఊర్లో తెలుగుదేశం పార్టీ అంటే ఒక కంచుకోటగా పనిచేసాం. ఇప్పటికీ చేస్తున్నాం. జల్లు రాజీవ్ గారితో మేము ఎన్నో ఏళ్ళు ప్రయాణం చేసి, అతను ఎటువైపు ఉంటే అటు ఊర్లో నాయకుడు కాబట్టి, ఊర్లో నాయకుడు అంటే ఎలా ఉండాలి, అతనికి రాజకీయంతో సంబంధం లేదు, అతనికి పదవి అవసరం లేదు. పదవి ఆయనకి అలంకారం కాదు, ఆయనే పదవికి అలంకారం. అటువంటి క్షణాల్లో ఆయనతో మా ప్రయాణం ఎప్పుడు కొనసాగిస్తున్నాం. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేశాడన్నమాట. మండలంలో ఏ ఒక్క కార్యక్రమం చేయాలన్నా అతనే ముందుకు వచ్చేవాడు. మండల నాయకులకు అందరికి ఫోన్ చేసి గారు వచ్చిన తర్వాత ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ప్రతి కార్యక్రమం అతనే చేసేవాడు అన్నమాట. ఇప్పుడు గత ఎన్నికల్లో 2024 ఎన్నికలు ఏం జరిగిందంటే, అమ్మగారికి టికెట్ రాకపోవడం వల్ల అతను ఒక ఉద్వేగానికి గురయ్యి ఇంత మోసం చేస్తారా, అన్యాయం చేస్తారని చెప్పేసి అమ్మగారితో పాటు ఉండిపోయారు. ఏ ఒక్కడు కూడా అతనికి నెల రోజుల్లో ఇంట్లో ఉండిపోయాడు. ఏ ఒక్క నాయకుడు, మండల నాయకుడు కూడా ఫోన్ చేసి ఏంటి పరిస్థితిని అడగలేదు. తీరా ఏదో పార్టీలో వేరే కలిసిపోతుండ్రట అనేసి ఏదో ఒకరు తెలిస్తే కొంతమందికి వాళ్ళు అప్పుడు ఫోన్ చేసి ఏమైనా చేస్తాను, వెళ్ళిపోవద్దు, ఉండు, మాట్లాడదాం అని చెప్పేసి చాలామంది చెప్పారు. అంతే. ఎన్నాళ్ళు ఈ నెల రోజులు అతను ఇంట్లో ఉండి ఏ ఇబ్బందులు పడ్డాడో, ఎటువంటి సందర్భాల్లో అతను ఎంత బాధపడ్డాడో అన్నీ అతను జ్ఞాపకాలు తెచ్చుకున్నమాట. ఎంత కార్యక్రమాలు చేశాము, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు, అచ్చెన్నాయుడు జైల్లో ఉన్నప్పుడు, కోనరావు గుమ్మకి అరెస్ట్ చేసినప్పుడు, ఇవన్నీ ఎన్నో జరిగినప్పుడు ప్రతి కార్యక్రమం, మా ఊర్లో ప్రతి కార్యక్రమం చేసిన కొవ్వొత్తుల ర్యాలీ కానీ, గారిలో కొడాలి నాని దిష్టిబొమ్మ కానీ, బస్సుల ఆఫీస్ గంటలు కొట్టి అక్కడ శ్రీవాహంలో పార్టీ ఆఫీస్ దగ్గర చంద్రబాబు కోసం రోజు ధర్నాకి వెళ్ళేవాళ్ళు. అక్కడ అతను అక్రమ అరెస్ట్ నిరసనగా ధర్నా చేసేవన్నమాట. నిరాహారదీక్షలు కూడా చేసాం. అతను గుండు కూడా కొట్టించుకుంటాడు జల్లు రాజీవ్ గారు. ఎన్ని కార్యక్రమం చేస్తే గారిలో ఉన్న నాయకులు ఎప్పుడు కూడాను ఒక్క కార్యక్రమం కాదు కదా, కనీసం వాళ్ళు అక్కడ వచ్చి మీ చేసే కార్యక్రమం కూడా పాల్గొనలేదు. ఇప్పుడు ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చింది, వస్తేనంటే శంకర్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు. ఇప్పుడంటే ప్రతి ఒక్క నాయకుడు మేము అంటే కొత్తగా వచ్చింది, మేమే కష్టపడడం చేసినాం అన్నట్టు చెప్పుకుంటారన్నమాట. అది ఎంతవరకు కరెక్ట్? పార్టీ కష్టపడిన దహలు, అనుభవించిన దహలు. అనుభవించడానికి నేను కాదు, ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలి. అధికారం వచ్చింది కదని చెప్పేసి ఎవరు ఉండొద్దు, మేమే ఉండాలనుకుంటే అది ఎప్పుడు కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డికే అధికారం 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఈరోజు? అర్థమైందా? కానీ ఎవరికి కూడా అధికారం వచ్చిందని చెప్పేసి ఎవరు ఎర్రవేయవద్దు. అందరికీ సమానంగా చూసుకొని పార్టీలో ఎవరు కష్టపడ్డారు, ఎవరు ఏటి చేశారు, ఏంటి అనేది నాయకులంతా పార్టీలు మారుతుంటారు, చేస్తుంటారు, ఎన్నో జరుగుతుంటాయి. కానీ కష్టపడింది ఎవరు? ఇక్కడ రాజీవ్ గారు లేకపోతే ఇక్కడ ఇంతవరకు ఆ పార్టీ అనేది గారమండలంలో ఉన్న అతను ఎంతో కష్టపడి ఎన్ని రకాలుగా ఎన్ని తిరిగాడు, చేశాడు కదా. మీకు అందరూ తెలియదు అది అతను ఏంటి చేశాడు అనేది, అందరికీ తెలుసు. కానీ ఇతను ఎక్కడ మళ్ళీ ఇది ఉంటే డామినేట్ చేస్తాడని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంత నాయకులు అతని సైడ్తో పట్టించారు అంతేగాని తప్ప అతనిలో ఏ తప్పు అయితే లేదు. అది అందరికీ తెలుసు, త్వరలో తెలుస్తుంది కూడా. ఇంకా అతను మళ్ళీ